నీకేమైనా పిచ్చిపట్టిందా? కొంచెం మిస్ అయితే ఏమయ్యేది? ఎస్పీబీ ఆటోగ్రాఫ్. మీకు ఇష్టమైన ఎస్పీబీ. అంతకంటే మీ ప్రాణం ముఖ్యం. నాకు ఇష్టమైన సిగరెట్ ని మీకు తెచ్చిచ్చాను. మీకు ఇష్టమైన ఎస్పీబీ. సో మనలో నో బ్యాలెన్స్. ఓకే, ఎంతసేపు అంటారా నేను మీకోసం వెయిట్ చేసేది? మీరంతా మధ్యాహ్నం వస్తారు అనుకున్నాను రా. సరే, పైన ఫస్ట్ ఫ్లోర్ లో లేడీస్ కి మాత్రమే రూమ్స్ ఉన్నాయిరా, మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటారా ప్లీజ్? రూమ్ గురించి ఎవరు అడిగారా? మన మ్యాటర్ గురించి చెప్పు. ఆ ఏర్పాట్లను నేను చేశాను రా. ఇది పిసికి పిసికి మొక్కేసేసరికి అక్కడ బీరు కాస్త వేడెక్కిపోతుంది. ఆటకులు వచ్చేసేద్దాం. కరెక్ట్ మొక్కేసిందిరా. దీనికోసం అయిపోయింది అయిపోయింది. ఫినిష్ అవ్వలేదురా? అయిపోయింది. రైట్ రైట్. అవును అవును అవును, దేవుడు చెప్పాడు ఆడైపోయింది. సరే 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 సరే, అందరం భోంచేసి ఒక వాక్ వెళ్దామా? ఇప్పుడు బయలుదేరదాం. వేసుకున్నాక తిన్నావరా? చక్కటి మాట చెప్పావరా. తినేది ఇది మీ నాన్న నేర్పిన పాఠమే. మా నాన్న గురించి మాట్లాడాలంటే ఊరుకో, చంపేస్తాను. ఊరుకో. అసలు విషయానికి రాకుండా ఏదేదో వాగుతారు. మురుగులు కక్కుతూ పొంగే గోదావరి చూడు. ఇలా మురుగుతో తాగి ఎంత కాలం అయిందిరా. తాగుతాను. వాడి కవల పిల్లలు పుట్టినాయి, తాగుతాను. వాడికి అసలుగే దిక్కులేదు. నాకు నాకు ఆరోగ్యం అక్కడ ఉంది. ఇది తాగితే చేదుగా ఉంటుందా? ఎవరన్నారు? ఊరికే చేదుగా ఉన్నట్టు ఒక ఫీలింగ్. ఇది తాగితే తల తిరగదా? పొద్దున్నే ఇది తాగితే తప్పు కాదా? తప్పే కాదు. పేపాల నాన్న ఎంత పెద్ద మనిషి, పేపాలకు పేపాలు తాగేట్లా. ఆడపిల్లలు తాగితే తప్పులేదా? శ్వేత, తన రూమ్ తీసుకెళ్ళండి. రూమ్ కొద్దు, మీరే అన్నారుగా ఆడపిల్ల తాగితే తప్పులేదని. అయ్యా బాబు, ఎత్తుల బాటలు తీసుకుండా తాగేస్తుంది. హలో, ఇంకా నిద్రపోలేదా? అలా అడిగారేంటండి? మనాడు రూమ్ లో వామిట్ చేసుకుని రూమ్ చండాలంగా తయారైపోయింది. అవును, కొత్త చోటని మీకు నిద్ర పట్టలేదా? అంతా మీ ఫ్రెండ్స్ వల్లే. వందనికి ఫుల్ గా ఎక్కించేశారు కదా. అదేం చేస్తుందో తెలుసా? తాగితే తప్పు కదా, తాగితే చేదుగా ఉంటుందా? నేను చాలా సెన్సిటివ్ అండి. చిన్న శబ్దం వచ్చినా మెలకు వచ్చేస్తుంది. అందుకే ఇలా వచ్చా. ఇందక్కడి నుంచి ఒకటి అడగాలనుకుంటున్నా. అడిగినా? అడగండి. ఎలాగో నిద్ర పట్టట్లేదు, తెల్లారి వరకు మాట్లాడుకుంటూనే ఉండొచ్చు. ఇద్దరికి టైం పాస్ అయిపోతుంది. ఏం లేదు, అందరూ బీర్ తాగారు, అంతెందుకు వందను కూడా తాగింది. అందరూ కంపల్ చేసినా మీరెందుకు తాగలేదు? ఇష్టం లేదండి. సిగరెట్ మాత్రం కాలుస్తున్నారు. అది వేరే ఫీల్, ఇది వేరే ఫీల్. ఏంటా ఫీల్? మరీ అంత సిగరెట్ అయితే దాచుకోండి. చాచా, అటువంటిదేం లేదండి. ఇప్పుడు నెల్లూరు బైపాస్ రోడ్ లో బిర్యానీ కొట్టు ఉంది, మీకు తెలుసా? అక్కడ ముందు మా నాన్నగారి కొట్టు ఉండేది. అప్పుడు నాకు 6 ఏళ్ళు ఉంటాయి. 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్నాను. మా నాన్న గల్లలో గంభీరంగా కూర్చుని ఉండేవాడు. ఒక చేతిలో సిగరెట్, ఇంకో చేతితో డబ్బులు వసూలు చేస్తుండేవాడు. చూడటానికి సూపర్గా ఉండేదండి. మామూలుగా ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చిన్న వయసులో వాళ్ళ నాన్నగారే వాళ్ళకి సూపర్ హీరో. నాకు అప్పుడు మా నాన్న పెద్ద హీరోగా ఉండేవాడు. అందుకే పెద్దయ్యాక సిగరెట్ కాల్చాలని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇంటర్ చదివేటప్పుడే దమ్ము కొట్టడం నేర్చుకున్నాను. అది మాత్రం కాదండి, నా స్కూలింగ్ పాలకొల్లో పూర్తి చేశాను. కాలేజ్ తిరుపతిలో అండి. పాలకొల్లు అలవాటు గోదావరి యాసతో అలాగే మాట్లాడేసేవాడిని. ఫ్రెండ్స్ అంతా తిరుపతిలో గోల్ చేసేవారు. అందుకే వాళ్ళందరి ముందు బందాగా ఉంటుందని సిగరెట్ తాగడం కంటిన్యూ చేశాను. దమ్ము విషయంలోనే మీ ఫాదర్ ని ఫాలో అవుతారా, లేక బిర్యానీ హోటల్లో కూడానా? అదేలాగండి, ఎంసీఏ ఫినిష్ చేసిన తర్వాత. మీ కోరికేంటి? పెద్దగా ఏం లేదండి. ఇలా చెప్పడంలోనే తెలుస్తుంది ఏదో ఉందని. చెప్పండి. పెద్దగా ఏం లేదని చెప్పానుగా. చదువు పూర్తవగానే ఒక ఉద్యోగం దొరకాలి. ఒక 10,000 15,000 వస్తే చాలు. తిరుపతి నుంచి హైదరాబాద్ వరకు మా అమ్మని ఫ్లైట్లో తీసుకెళ్ళాలి. ఏం చూస్తున్నారు? మీ స్టేటస్కి ఇది ఓ పెద్ద విషయం కాకపోవచ్చు, కానీ నా స్టేటస్కి ఇది పెద్ద విషయం అండి. మా ఇంటిని చూశారుగా, మా అమ్మ ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. పైన ఫ్లైట్ సౌండ్ వినగానే
వీధి వీధంతా బయటకు వచ్చేసి విమానం చూసి సంతోషపడేవాళ్ళు. మా అమ్మ కూడా బయటకు వచ్చేది. పైకి చూసి బాగా కిందకి ఎగురుతుంది కదూ అని అనుకుంటూ మళ్ళీ నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయేది. మరి అంత దగ్గరగా చూస్తే అంత సంతోషపడిన ఆవిడ్ని అందులో కూర్చోబెట్టి అందులో ట్రావెల్ చేస్తుండగా ఆవిడ పొందే ఆనందాన్ని నాకు చూడాలని ఉంది. అదేనండి నా ఆశ. అందులోనే ఆనందం ఉందండి. ఛే, నేను ఒకడిని నా సారో స్టోరీస్ అని చెప్పి మీకు బోర్ కొట్టించేశాను. అటువంటిదేం లేదు. ముహూర్తం టైం అయినట్టుంది. పదండి, కిందకి వెళ్ళి రెడీ అవుదాం. పదండి. ఏంటి పెళ్లికెళ్ళొచ్చిన దగ్గర నుంచి నువ్వు అదోలా ఉంటున్నావు? ఏంటి విషయం? ఏ కార్తీకం చేసుకోబోయే అమ్మాయి చాలా అదృష్టవంతురాలు కదా. ఎలా? ఏం లేదు, అమ్మని ఎక్కువగా ప్రేమించే వాళ్ళు భార్యను కూడా అలాగే ప్రేమిస్తారంటారు. కార్తీక్ అమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసా? ఏంటిది సడన్ గా? ఏదైనా స్పెషల్ ఎఫెక్షనా? ఊరికే, వేరే ఇంకేం లేదుగా. ఈ విషయం ఎవరితోనూ చెప్పాలనిపించింది, చెప్పాను. వేరేం లేదు. విషయం తెలుసా? ఈ సంవత్సరం మనం 3 days సెలబ్రేట్ చేసుకోలేమరా? ఎందుకురా? ఫ్రీ ఉంటేనే కదా 3 days సెలబ్రేట్ చేసేది. ఏదో బిల్డింగ్ కట్టబోతున్నారట, ఈ ఏరియాలో ఉన్న చెట్లన్నీ నరికేస్తారట. అడిగితే గవర్నమెంట్ ఆర్డర్ అంటున్నారు. ఇప్పుడు ఏం చేయడం? తూర్పు తిరిగి దండం మేడమే. స్ట్రైక్ కి కారణం ఉండాలిగా. బోడి కారణాలున్నాయి. ఏంటి? బొటానికల్ ఆస్పెక్ట్ లో చూస్తే ఈ చెట్టు పాలియోథియా లాంజియోఫోలియా అనే ఫ్యామిలీకి చెందింది. జూలాజికల్ గా చూస్తే ఇది ఎన్నో రకాల పక్షులకు హౌసింగ్ బోర్డు. కెమికల్ గా ఆలోచిస్తే నువ్వు వేసుకున్న షర్ట్ నుండి నీ జుట్టుకేసుకున్న రంగు దాకా అన్ని ఈ చెట్టు బెరడు నుండి తయారైనవి. ఇలా ఎన్నో రకాల కారణాలు చెప్పుకోవచ్చు. నువ్వు పార్ట్ టైమే బ్రిలియంట్ అనుకున్నాను. ఫుల్ టైమర్ ఎప్పుడు మారారా? స్ట్రైక్ చేయాలని మూడొచ్చేసింది. ఇక నోటికి ఏదో వస్తుంది వాగేయడమే. రే, బీ సీరియస్. మనం ఏం చేసినా కరెక్ట్ గా ఉండాలి, వేళకోళంగా ఉండకూడదు. అర్థమైందా? అవును బాబు, ఏదో ఒకటి చేసి చెట్టు నరకకుండా చూడాలి. నువ్వేం దిగులు పడకు శ్వేత. పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ రెవల్యూషన్స్ అంటూ అర్థం కాని మ్యాటర్స్ గవర్నమెంట్ లో చాలా ఉన్నాయి. అవన్నీ సాగ్గా చూపించి స్ట్రైక్ చేసి అట్టుకుందాం. స్ట్రైక్ అరేంజ్మెంట్స్ అని నేను చూసుకుంటా. ముందు క్లాసులు కట్ చేద్దాం, తర్వాత హాస్టల్ మెస్ కట్ చేద్దాం. మరి ఫుడ్ ఉండరా? అర్థం లేదు. చూడండి కదా, రేపు మేమెవరో మెస్కి వెళ్ళాం. ఇంటి నుంచి భోజనాలు టిఫిన్లు మీరే తీసుకొచ్చేయండి. అందరం ఇక్కడే షేర్ చేసుకుని తిందాం. ఓకే? స్ట్రైక్ మొదలెట్టదాం. నరకొద్దు, 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 నరకొద్దు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మనం ఎందుకు ఇక్కడ అసెంబ్లీ అయ్యామో మీ అందరికీ తెలుసు. మీ ఒపీనియన్స్ ఇక్కడ ఫ్రాంక్ గా చెప్పొచ్చు. ఒక చెట్టును కొట్టే విషయాన్ని స్టూడెంట్స్ ఇంత సెన్సిటివ్ గా తీసుకుంటారని నేను అసలు అనుకోలేదు సార్. అఫ్ కోర్స్, సిండికేట్ వైస్ ఛాన్సలర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్నే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తుంది. దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రాబ్లం. ఇప్పుడు మన స్టూడెంట్స్ కి అగైనెస్ట్ గా ఏ నిర్ణయం తీసుకున్నా అందువల్ల స్ట్రైక్స్, ఎజిటేషన్స్ ఇంకా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో గవర్నమెంట్ ఆర్డర్ ఏం చేయటం, పరిస్థితిని ఎలా ఎదుర్కొంటాం? అయితే ఓ పని చేయొచ్చు, పోస్ట్ పోన్ చేద్దాం. అది ఇరుపక్షాలకి మంచిది. ప్రస్తుతానికి దాన్ని పోస్ట్ పోన్ చేసి హాలిడేస్ లో అమలు చేస్తే స్టూడెంట్స్ ఉండరు, గవర్నమెంట్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఏమంటారు? యాజ్ ఏ వైస్ ఛాన్సలర్ గా ఈయన చెప్పిన ఐడియా నాకు బాగా నచ్చింది. బట్ సిండికేట్ మెంబర్స్ అయిన మీ అందరూ దాన్ని ఎనానమస్ గా ఓకే చేస్తేనే ఈ ఫైల్ నేను గవర్నమెంట్ కి సబ్మిట్ చేయగలుగుతాను. వెరీ నైస్. ఏమంటారు? We will go ahead. What do you say? గుడ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఏయ్, నీ బాక్స్ ఎక్కడుంది? అయ్యో కర్మ, వీడు తీసాడేంటి? దోశ. అటు ఇటు కదలక నిలిచిన కన్నులు, తట తట పెరిగిన హృదయపు లయలు, తరుకును తరగదు వలపు రుజువు. మరి ఇప్పుడెవరో అతనికయవరో నాదో నీదో ఎవరిదో ఏదో తెలియని తికమక. ఇది ఎవరి బాక్స్? రండి, కలిసి భోంచేద్దాం. హాయ్. సారీ, ఈ డ్రీమ్ ని డిస్టర్బ్ చేసేలా ఉంది. డ్రీమ్ లేదు, ఏం లేదు. అబద్ధం కదూ? నువ్వు అబద్ధం చెప్పలేవే. నీ మొహమే చెప్పేస్తుంది తెలుసా. చెప్పు. నీ కళ్ళు కార్తీక్ వచ్చాడు కదా, నాకు ఆ రోజే తెలిసే.
ఆ రోజు నాకు అలా అనిపించలేదు. అయితే ఇవాళ అలా అనుకుంటున్నావు కదూ? ఏ నవ్వే కదూ? కంగ్రాట్స్. ముందు అర్జెంటుగా వెళ్ళి నీ ప్రేమ చెప్పు, లేదంటే ఎవరైనా కొట్టుకెళ్తారు. బికాస్ ఈజ్ ద మోస్ట్ వాంటెడ్ గాయ్. ఎలా చెప్పాలో తెలియట్లేదే. వాళ్ళేదానివే కళ్ళు గంటం తెలుసు కానీ ప్రేమ గురించి చెప్పడం తెలీదా? ఈ కథలే వద్దనేది. వెళ్ళి ధైర్యంగా నీ ప్రేమ గురించి చెప్పు. సక్సెస్ అయ్యాక నా ట్రీట్ ఇవ్వు. ఓకే గుడ్. నా ప్రేమ గురించి చెప్తాం అనుకుంటే మాట్లాడుతున్నాడు. కామెడీ కూడా చాలా బాగుందండి. ఫైట్స్ అదర్ కొట్టేశారు. కార్ చేసులు, బాంబ్ బ్లాస్ట్ సూపర్ అండి. హీరో హీరోయిన్స్ ఇద్దరు బ్యూటిఫుల్ గా ఉన్నారండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అండి. తప్పకుండా మీరు ఒకసారి చూడాలి. హలో సార్. హాయ్ సురేష్, హౌ ఆర్ యు? చెప్పండి సురేష్, ఏమైనా ప్రాబ్లమా? ఎస్. ఏంటో ప్రాబ్లం? నీకు తెలుసు. అర్థమేంటో చెప్తేనే కదా తెలుస్తుంది. అయితే నీతో కొంచెం విడిగా మాట్లాడాలి. శ్వేత, నో ప్రాబ్లం. కావాలంటే కూర్చోండి. సురేష్, కార్తిక్ నా బెస్ట్ ఫ్రెండ్. నా గురించి తనకు అన్ని తెలుసు. నీతో విడిగా వచ్చి మాట్లాడిన నెక్స్ట్ మినిటే కార్తిక్ అన్ని చెప్పేస్తాను. చెప్పు సురేష్, పర్వాలేదు. ఆ రోజు నేను అడిగినప్పుడు సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడు మళ్ళీ అదే మాట అడుగుతున్నాను. సూటిగా సమాధానం చెప్పు. నేను లవ్ చేస్తున్నాను. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఏం శ్వేత, ఎందుకు లవ్ చేయవు? ఎందుకు లవ్ చేయనంటున్నావు? కూల్ కూల్ కూల్. నేనెందుకు నిన్ను లవ్ చేయాలి? కారణాలు ఉన్నాయి. చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగాం. థిక్ ఫ్రెండ్స్. నాతో కలిసి సినిమాలకు వచ్చావు. ఇద్దరం కలిసి ఒకటిగా భోజనం చేసాం. నాతో కలిసి బైక్ లో వచ్చావు. నా ఫ్యామిలీ గురించి నీకు బాగా తెలుసు. ఇలా చాలా ఉన్నాయి శ్వేత. ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే ప్రేమించాలని రూల్ ఏం లేదు. నీతో సినిమాకి వచ్చానంటే నీతో జంటగా చూడాలని కాదు. నీ చెల్లెలు నా క్లోజ్ ఫ్రెండ్. మీ ఇంట్లో దాన్ని ఎవరు ఎక్కడికి తీసుకెళ్లరు. దాన్ని కంపెనీ ఇవ్వడానికి వచ్చాను. ఒకరోజు లంచ్ తెచ్చుకోలేదు. ఒంటరిగా హోటల్కి వెళ్ళా అంటే ఇబ్బంది. అప్పుడు నువ్వు వచ్చావు. తెలిసిన వాడు కదా అని నీతో వచ్చావు. బండి బ్రేక్ డౌన్ అయింది. అప్పుడు కాలేజ్కి ఎలా వెళ్ళాలరా అని ఆలోచిస్తుంటే నేను డ్రాప్ చేయను అంటూ నువ్వు వచ్చావు. ఒకవేళ నువ్వు రాకున్నా వేరెవరినైనా లిఫ్ట్ అడిగి వెళ్ళిపోయేదాన్ని. ఇలా చూడు సురేష్, లైఫ్ లో కోఇన్సిడెన్స్ గా జరిగే చిన్న చిన్న విషయాల్ని మనకి సానుకూలంగా తీసుకోకూడదు. ముందు ఎదుటి వాళ్ళ మనసు తెలుసుకోవాలి. అట్లీస్ట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. నువ్వు ఆ పని చేయలేదు సురేష్. తప్పు శ్వేత. నేను ప్రయత్నించలేదని నువ్వు అనుకోవడం తప్పు. మన ఏరియా కుర్రాళ్ళు చాలా మంది ఇక్కడ చదువుతున్నారు. అందరూ మీ ఇద్దరు లవ్ చేసుకుంటారని చెప్పారు. కానీ నేను నమ్మలేదు. ఎందుకో తెలుసా? నీ గురించి నాకు తెలుసు. నువ్వు నన్నే లవ్ చేస్తావు నాకు తెలుసు. అందుకే నేను డైరెక్ట్కి వెళ్ళి ఆయన అడిగాను. అవును శ్వేత, నీకు తెలియకుండా ఆయన ఒక రోజు అడిగాను. సార్ ప్లీజ్ సార్, శ్వేతతో చెప్పండి సార్. ఆ రోజు మిమ్మల్ని కూడా అడిగాను కదా సార్, శ్వేతను లవ్ చేస్తున్నారని. మీరు కూడా లేదని చెప్పారు కదా సార్. ప్లీజ్ సార్, ఇప్పుడు చెప్పండి సార్. అప్పుడు చెప్పారుగా నాది లవ్ కాదు, ఒట్టి ఫ్రెండ్షిప్ అని. ఇప్పుడు చెప్పండి సార్, ప్లీజ్ సార్. అవును. విన్నావుగా శ్వేత, విన్నావుగా. ఆయన అడిగినప్పుడు కోపగించుకున్నారు, నన్ను తిట్టారు. కానీ నేను ఊరుకోలేదు. ఆయన మళ్ళీ మళ్ళీ అడిగాను. ఖచ్చితంగా బల్ల గురించి చెప్పారు. నేను శ్వేత ఇద్దరు ఫ్రెండ్సే, లవర్స్ కాదని. నిజమే సార్. ఆ తర్వాత శ్వేత నీ దగ్గరికి వచ్చి మాట్లాడాను. ఇప్పుడు అర్థమైందా శ్వేత నేను ఎంత సిన్సియర్గా ఉన్నాను? ప్లీజ్ ఇప్పుడైనా పాజిటివ్గా చెప్పు శ్వేత. సారీ సురేష్, ఇంతవరకు ఎప్పుడు అలా అనుకోలేదు. ఇక మీద అనుకోను కూడా. ఇంకెప్పుడు ఇలా మాట్లాడడానికి ప్రయత్నించదు. అలా మళ్ళీ ప్రయత్నిస్తే మన ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా కట్ అయిపోతుంది. గుడ్ బై. సారీ కార్తిక్, కొంచెం డిస్టర్బ్ అయ్యాను. మిమ్మల్ని తర్వాత మీట్ అవుతాను.